పెద్దలు మన గౌరవనీయులు శ్రీమతి ప్రధాన आगे फूल हो ఆత్మీయ సభలో అందరూ కూడా మన అన్నలు తమ్ముళ్ళు అక్కలు అందరూ ఈ దశాబ్దంగా ఎంతో ప్రేమించారు అభిమానించారు. ఇంకా ఎప్పుడైతే ఆర్ఎంపీ రోడ్డు మసీదు వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. హిందూ శ్మశాన వాటికలో అసంపూర్తిగా ఉన్న డ్రైవింగ్ రోడ్ నిర్మాణం మరియు సీసీ రోడ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ బ్యాంక్ 10 లక్షలు. మిత్రగూడెం మాలూరు శంకర్ ఏరియా సీసీ రోడ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ బ్యాంక్ 10 లక్షలు. మిత్రగూడెం మసీదు నుండి రేపుల సింగారం రామాలయం వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. సిఆర్ఆర్ గ్రాంటు 35 లక్షలు. ప్రస్తుతం సీసీ రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నవి. సిఆర్ఆర్ గ్రాంటు 20 లక్షలు. రేపుల సింగారం గ్రామం తిరుపమ్మ గుడి గంటిపడిన గ్రామం వరకు బీటీ ఈ రోడ్డు 2,30,00,000 రూపాయలు. గ్రాంట్ 9 లక్షలు. హిందూ శ్మశాన వాటికలో శంకర నిర్మాణం కొరకు టీఎంఎఫ్టీ గ్రాంట్ 10 లక్షలు. ఎస్సీ మాదిగ హైదరాబాద్లో కమ్యూనిటీ అభివృద్ధి కొరకు పనులు జరుగుతున్నాయి 15 లక్షలు. రేపుల సింగారం గ్రామంలో 275 మంది ప్రస్తుతం 196 నిర్మాణ పనులు పూర్తి దశలో ఉన్నాయి. చూస్తే ఓకే సార్ 66 అయినా సార్ స్లాబ్లు అయిపోయి రంగులు వేస్తారు 3 రంగులు. ఓకే సార్ మీరు మిమ్మల్ని గ్రామంలో 350 కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. గ్రామంలో 203 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వాళ్ళ అకౌంట్లో 6,000 వేయడం జరిగింది. రేపుల సింగారం గ్రామాన్ని పైలట్ విలేజ్ గా ఎంపిక చేసి రైతు భరోసా కింద రేపుల సింగారం రెవెన్యూ డబ్బులు ఖాతాలో జమ చేయడం జరిగింది. మరి ఇవి ఈ మధ్య జరిగినాయి. హుజూర్ నగర్ రేపుల సింగారం పేరు ఏంటో డబ్బులు కూడా ఇచ్చింది. ఆనాడు 10 రూపాయలు వేయించాం. అదేవిధంగా రేపుల సింగారానికి సబ్సిడీ కూడా అందించింది. 5 MVA కెపాసిటీ ఉన్న అదేవిధంగా రేపుల సింగారం గ్రామంలో నేను ముందు చెప్పినట్టుగా మరి ఈనాటి సంబంధం కాదు, ఒక 3 దశాబ్దాల సంబంధం. మీరందరూ మీ ఉత్తమంగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి ఇప్పుడు మంత్రిగా మీరందరూ ఎప్పుడు అభిమానించినందుకు ప్రేమించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చేస్తున్నా. మరి ఎవరైనా మాట ఇచ్చింది, ఎవరైనా పనులు పూర్తి కాలేదంటే కాకుంటే నాకు చెప్పండి, అది తప్పనిసరిగా చేపట్టాలని
ఈరోజు నేను తొందరగా ఎందుకంటే మరి హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉంది, నేను తొందరగా పోవాల్సిన అవసరం ఉంది. మరి మీ అందరినీ కలవడం, ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం, సంతోషం, సంతృప్తిని భావిస్తున్నాను.